మనల్ని డివిజన్ తీసుకొస్తున్నారు. ఏంటంటే భూ నిర్వాసితులు ఏంది, భూ నిర్వీర్యం చేయడానికి తయారు చేస్తున్నాడు. భూ నిర్వాసితులు కాదు ఇది, భూ నిర్వాసితులు ఒక్కళ్ళే కాదు, ఇవాళ రైతులందరికీ సంబంధించిన సమస్య ఇది. కానీ విషయం ఏంటంటే డివిజన్ ఆల్రెడీ తీసుకొచ్చిండ్రు, ఆల్రెడీ భూమి పోతాన్ని వాళ్ళు కొట్లాడుకుంటారు. మనకేంద్రా ఇవాళ మీకు ఒక 10-20 లక్షల రూపాయలు ఎకరానికి వస్తే మీరు ఎక్కడ పెడతారు పెట్టువాళ్ళు? ఈ ఊళ్ళోనే కదా. మిగతా వాని భూమి 6 లక్షలు 7 లక్షలు ఉంటే వాడు ఇస్తాడా? 7 లక్షలకు నీకు 20 లక్షలు వచ్చినాయి, నాకు 15 లక్షలు పెట్టవా అని అంటాడు. అంటే భూమి ఎవరికి పెరుగుతుంది? విలువ వీళ్ళకే పెరుగుతుంది. ఇక్కడ నువ్వు పెట్టే పెట్టుబడో అప్పో సప్పో ఎవరికి ఇస్తావు? అంటే రైతులందరూ కలిసి రాకుండా ఉండడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వ కుట్రలో ఇదొక భాగం. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, అందరూ కలిసి కట్టుగా సంఘటితంగా పనిచేయాలి. మన ఇదే కాకుండా నష్టపరిహారమే కాకుండా పరిహారమే కాకుండా మనకు ముందు నీళ్ళిచ్చే మార్గం ఏదో చూపించు, మా ప్రాంతానికి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి అని మాట్లాడాల్సిన బాధ్యత కూడా మనకు ఏమున్నది. కలెక్టర్ రాగానే మనం ఏమంటాను, మా పైసలు మాకు ఇస్తారా? ఎన్ని ఇస్తారు? 20 లక్షలు కాదు, ముందు 20,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లు ఇస్తారు ఫస్ట్ చెప్పాలి. ఈ ప్రాంతంలో ఇచ్చిన తర్వాత రేటు. నేను అదే మాట నిజంగా సార్, మా ఊరు గొప్పతనం చెప్తాను. ఇప్పట్లో సార్ ఒకరోజు పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెట్టారు. ఫస్ట్ టైం పెట్టగానే మేము పోయినాం, మాట్లాడుకున్నాం. మొదటి ఊరు ఈ ప్రాంతంలో బైకట్ చేశారు. మొదటి రోజే బైకట్ చేసి వెళ్ళి వచ్చారు, 100% ఒక్కళ్ళు కూడా ఉండకుండా. రెండోసారి అక్కడ పిలిచారు, ఎమ్మెల్యే గారు పిలిచి ఎన్నో అది చేశారు. చేస్తే కూడా 95% ప్రజలు అక్కడికి రాలేదు.